ప్రచారం చివరి రోజు కావడంతో కూడా అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారని మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం దుప్పల్పల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ అభ్యర్థి కూడా ఉదయం నుంచి కూడా ఈ డప్పు సప్పులతో కూడా ఊర్లో కూడా ప్రచారం అనేది జోరుగా నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి అభ్యర్థి ఉన్నారు. చెప్పండి సార్, ఎలా సాగుతుంది ప్రచారం? ఎలా ఉంది ప్రచారం? ముమ్మరంగా సాగుతుంది. అటు సైడ్ బాగానే ఉంది, మా సైడ్ బాగానే ఉంది. ప్రజలు ఎట్లా రెస్పాండ్ అవుతుంది? ప్రజలంటే మరి వాళ్ళు ఓట్లు వేసినప్పుడు మాకు తెలుస్తుంది. ఇప్పుడైతే మాకు చెప్పేది అయితే మీరే గెలుస్తారని చెప్తారు. ఉదయం నుంచి కూడా ప్రచారం కూడా జోరుగా కొనసాగుతుంది. ఊర్లో ఉన్నటువంటి గ్రామస్తులు కూడా పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఎట్లా ఉంది? గ్రామస్తులు ఇప్పుడు తిరిగిదానికి వచ్చిన వాళ్ళే 30% ఎక్కువనే ఉంటారు ర్యాలీలో. 30% ఎక్కువ ర్యాలీనే. ఓట్లు వేసేటప్పుడు ఇంకెక్కువ వేస్తారు. 60-70% రావచ్చు మాకు. ఈ రోజు చివరి రోజు కదా ప్రచారం కూడా. ఏం చెప్తారు? రేపు ఎల్లుండే కదా ఓటు వేసేది. అభ్యర్థులు ఓటర్లకి ఎటువంటి విజ్ఞప్తి చేస్తారు? మా ఊరి గురించి ఎటువంటిది హాని లేకుండా నేను చూసుకునే హామీ ఇస్తున్నాను. నేను గతంలో చేసినట్టు అట్లే డెవలప్మెంట్స్ నేను మా సర్పంచ్ ఉన్నప్పుడు చేసినా, సర్పంచ్ లేకున్నా చేసినా, ఎప్పుడైనా నేను వాళ్ళు ఏదడిగినా అది చేసుకుంటూ వాళ్ళకి సహాయం చేసుకుంటూ వస్తున్నా. ఓటేసి గెలిపించి మంచి అనుకుంటున్నా. నేనైతే నాకు ఓటేసి గెలిపిస్తారని నేను అనుకుంటున్నా. గెలిపిస్తా. ఇక్కడ అభ్యర్థి వాళ్ళ కొడుకు కూడా ఇక్కడ ఉండదు. వారిని కూడా అడిగి తెలుసుకుందాం. ఎట్లా జరుగుతుంది ప్రచారం? ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? చెప్పండి. ప్రజల నుండి స్పందన చాలా బాగుందండి. ఫస్ట్ నుండి మనం స్టార్ట్ చేసిన కాంచి కూడా, క్యాంపెయినింగ్ చేసిన కాంచి కూడా ప్రచారం అనేది చాలా బాగుంది. స్పందన కూడా పాజిటివ్ గానే ఉంది. చాలా పాజిటివ్ ఉంది. గెలుస్తామనే నమ్మకం ఉంది. మెజారిటీతో గెలుస్తామనే నమ్మకం. ప్రతిరోజు ఊర్లోకి వెళ్ళి కూడా, ఇంటికి వెళ్ళి కూడా అభ్యర్థులను ఓటర్లు విజ్ఞప్తి చేస్తున్నారు కదా, ఏమంటారు? ఓటర్లు ఎట్లా మాట్లాడారు? ఓటర్లు చేస్తామని అంటారు. అంటే మీకు సపోర్ట్ చేస్తాం, మీకు ఓటేస్తామని అంటున్నారు. ఫస్ట్ నుండి ఆల్రెడీ స్పందన అయితే మంచిగానే ఉంది. ఆల్రెడీ మనం తిరిగిన కాంచి కూడా అదే విధంగా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. వాళ్ళైతే గెలిపిస్తామని అంటున్నారు. ఏం చెప్తారు ఓటర్లకి? ఏమన్నా ఎటువంటి విజ్ఞప్తి చేస్తారు? అంటే మన సర్పంచ్ తో పాటు వార్డు మెంబర్లు ఎవరైతే ఉన్నారో అందరు కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. చాలా వరకు యూత్ పని చేయడానికి రెడీగా ఉంటారు. ఎప్పుడు కాల్ చేసినా, వాళ్ళని ఎప్పుడు తలుపు తట్టినా కూడా వాళ్ళు స్పందించడానికి రెడీగా ఉంటారు. అందుబాటులో ఉంటారు. 24 గంటలు అందుబాటులో ఉంటారు. మనకి ఏంటంటే వ్యక్తి అందుబాటులో ఉండే వ్యక్తి కావాలి, పనిచేసే వ్యక్తి కావాలి. పనిచేసే వ్యక్తి ఉన్నారు, అందుబాటులో ఉన్నారు. సో మనం అలాంటి వాళ్ళని గెలిపించుకోవాలి. ఇంకోటి చదువుకున్న వాళ్ళు, తెలివితేటలు వేరే ఉంటాయి. వాళ్ళు చురుగ్గా ఉంటారు. అన్నిట్లలో చురుగ్గా పాల్గొంటారు. అన్ని త్వరగా యాక్టివ్ గా త్వరగా చేయగలుగుతారు. సో అభ్యర్థులు అందరు కూడా బాగున్నారు కాబట్టి మన వాళ్ళని గెలిపిస్తే బాగుంటది. పని కూడా తొందరగా చేయించుకున్నాం. అన్ని ఇంకేమైనా పెండింగ్ వర్క్స్ ఏమన్నా కూడా అన్ని చేయించుకున్నామని విజ్ఞప్తి చేస్తున్నాం. చెప్పండి, ఎట్లా ఉంది ప్రచారం? ఎట్లా సాగుతుంది? ప్రచారం ముమ్మరంగా ఉంది. మా బావ గతంలో సర్పంచ్ చేసారు, నేను కాంగ్రెస్ సర్పంచ్ చేసినాము. ఇద్దరము చేస్తున్నాము. మా కాంగ్రెస్ కానీ, సిపిఎం, టిఆర్ఎస్ 3 పార్టీలు ఇండిపెండెంట్ గా నిలబెట్టి గెలుపు కోసం కృషి చేస్తున్నాం. 100% విన్ అవుతాము. ఇక్కడ మరికొంతమంది గ్రామస్తులు ఉండడం జరుగుతుంది. వారిని కూడా చెప్పండి, ఎట్లా ఉంది? ఖచ్చితంగా 200 మెజార్టీతో మేము గెలుస్తామని నమ్మకం ఉంది మాకు. ఖచ్చితంగా. ఎట్లా ఉంది? మాకైతే స్పందన బాగుంది. మాకు ఎటుబడి ఇండిపెండెంట్ గా అభ్యర్థి అయినా సరే మంచి వ్యక్తి, మాకు పని చేసి పెడతాడనే నమ్మకంతో ఎప్పుడు కూడా మేము ఇంతవరకు కన్వెంట్ కాలేదు. ప్రజలు కూడా ఆయన తోడి వెనకంగా నమ్ముకొని ఉన్నారు. మాకు ముందుగా ఏ ప్రభుత్వం వచ్చినా ఎల్లమ్మ గుడికి కూడా 1 రూపాయి ఇచ్చిన వాళ్ళు లేరు. ఆయన 7 లక్షల రూపాయలు సొంత ఖర్చుతో, నిధులతోటి, ఏ పార్టీతో సంబంధం లేకుండా పెట్టిండు. అభ్యర్థిని మేము ముందుకు, అందుకని ఎస్సీ వార్డు అట్లా మేమందరం కలిసికట్టుగా పనిచేసి ఓటేసి గెలిపించుకోవడం అని మా ఒక ధీమా. మాకు స్పందన బాగుంది. ఎటుబడి గెలుస్తారు, గెలిపించుకోవాలన్నది ఒకటే నమ్మకం. మెజారిటీ ఈయనదే మెజారిటీ. కత్తెర గుర్తుకే మన ఓటు అని కత్తెరే. అందరు ఎవరు పట్టినా కత్తెరే అంటారు. ఏ చిన్న పోరగాని మందలిచ్చినా, ఎవరు మందలిచ్చినా కత్తెరే. ఆయనే గెలవాలి. మాకు ఇంకా పెట్టుబడి పెడతానికి సిద్ధంగా ఉన్నాడు. మా ఊరిని అభివృద్ధి ఇంతవరకు చేసిన వాళ్ళు లేరు. 8 కిలోమీటర్లు అండి నల్గొండకు. ఇంతవరకు అభివృద్ధి కాలే. ఎంతసేపు జేబులు నింపుకోవడం తప్ప కానీ, అవతల పడుడే కానీ ఏం లేదు పని ఇంతవరకు. ఎడ్యుకేషన్ ఉండరు, అందరు ఉండరు. ఈసారి నడుము కట్టుకొని ముందుకు వచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు. మాజీ సర్పంచ్ నేను. మా సారు దొంతం సంపద రెడ్డి గారు నిలబడ్డాడు. ఈసారి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడ్డాడు.
ఇంత ముందులే ఇంతకుముందు 85 సర్పంచ్ చేసిన ఆయన చేసిన సేవా కార్యక్రమాలే గ్రామ పంచాయతీ లేదు. ఇప్పుడు ఆ గ్రామ పంచాయతీ కూలుతానికి వచ్చినా ఎవరు కూడా కట్టేలేదు. మళ్ళీ కూడా సార్ కట్టిస్తాడు. స్కూల్ కైనా బడికైనా హాస్పిటల్ కైనా పద్దానికి ఏ చేయాలన్నా సార్ వాళ్ళని అవుతుంది. కానీ అతను ఎవరు పెట్టలేకపోతారు. తినడానికి వస్తారు గ్రామ పంచాయతీలో, కానీ ఎవరు వాళ్ళ సంపాదనకి వస్తారు కానీ పెట్టడానికి ఎవరు లేరు. ఆశ సార్ ఖచ్చితంగా ఒక 200-300 ఓట్లతోటి మెజార్టీ తోటి గెలుస్తుండు. ఇండిపెండెంట్ అబ్బాయి సార్ ఎక్కడికైనా పోయి మంత్రి గారికి అయినా ఎక్కడికైనా పోయి మాట్లాడి నిధులు కూడా తీసుకొచ్చాయంతా. సార్ కట్ట టాలెంట్ నాలెడ్జ్ ఉంది, అన్ని చేయగలుగుతారు.